హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులను సైతం తమ పనితీరుతో ఆకట్టుకుని మెప్పును పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో విశేషమైన లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయం మీకు ఈరోజు భవిష్యత్తుకు బాటను వేస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను, ధనాన్ని తిరిగి పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ప్రశాంతమైన జీవనం మీకు ఈ రోజు సొంతమని చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే ఉద్యోగ వృద్ధి కోసం చూస్తున్నారో వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుతారు. ఇక వృషభ రాశి వారి రోజు అనుకున్న కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట బయట మీరంటే అందరికీ ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.